ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే అమ్మా. నమస్తే. అయితే ఈ విషయం మనం ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాము గతంలో. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అంటే ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కొంతమంది అదే చాదస్తంలో, అదే మూఢనమ్మకంలో ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఏ విషయంలో అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తానికి ఇంకా పూజ రూమ్‌ని మొత్తం పక్కన పెట్టేయటము, అసలు దీపారాధన చేయకపోవడము, ఆలయాలకు వెళ్ళకపోవడము, దైవారాధన, ఆధ్యాత్మికత అనేది కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తున్నారమ్మా. అసలు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు మిగతా వాళ్ళు అసలు ఇలాంటి విషయాలు ఏమి చేయకూడదంటారా? ఆచరించకూడదంటారా? నాన్న, అప్పటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అప్పటి ఎనర్జీ లెవెల్స్ వేరు, ఇప్పటి ఎనర్జీ లెవెల్స్ వేరు. విశ్వం అంటూ వచ్చిన తర్వాత, విశ్వంలో ఒక జన్మ వచ్చిన తర్వాత, ఆ జన్మ ఎప్పుడైతే ఇక్కడ నుంచి వదిలిపెట్టి పోతుందో అది విశ్వంలో ఉండే ఎనర్జీ లెవెల్లో ఎనర్జీలకు వెళ్ళిపోతుంది. అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ ఆత్మ చనిపోగానే ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. అది బీజమై మళ్ళీ ఎండ వచ్చినప్పుడు ఆ ఎండకి ఒక వృక్షానికి ఆహారంగా వెళ్ళిపోయి, మనం తిన్న ఆహారం లోపల ఆ బీజం పోయి అది భార్యాభర్తలకి ఇద్దరికి అది ఆహారంలో లోపలికి వెళ్ళిపోయి మన శరీరంలో బీజముగా మారిపోయి భార్యాభర్తల కలయిక ద్వారా అది మళ్ళీ జన్మగా పుట్టడం జరుగుతుంది. అది సైన్స్ ఏమ్మా. కాబట్టి సైన్స్ పరంగా అలా దీపం పెట్టకూడదు అని కానీ, సైన్స్ పరంగా నేను రాసినటువంటి ఆధ్యాత్మికతలో కూడా మాకు తెలిసినంత వరకు అప్పటి కాలంలో ఏంటంటే ఇంత నాలెడ్జి, ఇంత అవేర్నెస్ లేదు నాన్న. లేకపోవడం మూలంగా ఏం చేశారంటే అక్కడనే పశువులు ఉండేవి, లాట్రిన్ అంటే ఇంత దూరంలో క్లీనినెస్గా ఉండేది కాదు, ఇంటి పక్కనే లాట్రిన్ ఉండేది, ఆ శవాలు కాల్చేది కొంచెం దగ్గరలోనే ఉండేది. అలా ఇంటి పెద్ద ఎవరన్నా చనిపోయినప్పుడు దీపం పెట్టకండిరా అంటే ఇవన్నిట్లలోకి వెళ్ళొచ్చి తిరిగి చేసి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళిపోయి మైలతో ఉంటారా, ఆ ఇంటి యజమాని చచ్చిపోయినాడు కదా అని అనేవాళ్ళు అప్పటి కాలంలో. మరి శాస్త్రీయ పరంగా ఆధ్యాత్మికంగా కూడా అది పెద్ద కరెక్టు అన్నది అలా పెట్టుకున్న వాళ్ళకి ఏదో అపకీర్తి జరిగింది మాత్రం ఏమీ లేదు. మనకు తెలిసినంత మాత్రం మన అనుభవంలో ఇన్ని ఫ్యామిలీస్ను చూస్తున్నాం. కానీ నువ్వు అన్నట్టుగా చాలా మొండిగా అసలు దీపం పెట్టకుండా ఉంటారు. తర్వాత ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉంటుందంటే ఆ ఫ్యామిలీలో అసలు జబ్బులు వస్తాయి, బాధలు వస్తాయి, అప్పుల పాలైపోతారు, ఉద్యోగాలు ఊడిపోతాయి, సేమ్ ఆ నెల లోపలనే ఇంకొకళ్ళు చనిపోతారు. ఇలాంటి నెగిటివిటీ అంతా జరగడానికి కారణము వాళ్ళు దీపం పెట్టకపోవడం అనేది నా సైన్స్ ప్రకారంగా అర్థమైంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడో ఆ ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళము నిర్ణయించుకొని పుట్టిన వాళ్ళమే. మనము మా అమ్మాయి కూడా చనిపోయింది చిన్న వయసు. అప్పుడు నేను అనుకునేదాన్ని, నువ్వు ముందు పోయావే మేము వెనకపోతాం, అంతే తేడా, ఎవరమైనా పోయేవాళ్ళమే అని అనుకున్నాను నేను. కాబట్టి చనిపోవడము అనేది సర్వసాధారణం, ప్రతి జీవి చనిపోవలసిందే. ఈ భూమి మీద పుట్టిన రాముడు వెళ్ళాడు, కృష్ణుడు వెళ్ళాడు, అందరూ అంతర్ధానం అయిపోయారు. భగవత్ స్వరూపాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతర్ధానం అయిపోయినటువంటి భూమిలో పెట్టినాం కాలంటే మరణం తప్పదు. కాబట్టి మరణించిన వ్యక్తులు చనిపోయిన ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఆ ఇంటిలో నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటిది అదే నెగిటివిటీ అంటున్నాం. ఏ నెగిటివిటీ అయితే ఎక్కువైపోయి మీ ఇంట్లో నెగిటివిటీ ఉంటుందో సేమ్ నెగిటివిటీనే ఇమీడియట్గా పొందే అర్హత పొందితే ఇంకొకళ్ళు ఇమీడియట్గా చచ్చిపోతారు. లేదు, ఆ నెగిటివిటీ కొంతకాలంగా ఉంటే 3 నెలల్లో 6 నెలల్లో చచ్చిపోతారు. అయ్యో మా ఇంట్లో ఒక చావు తర్వాత రెండో చావు మూడో చావు వచ్చిందంటే మీ ఇంట్లో నెగిటివిటీ ఉన్న వ్యక్తులు అంతమంది ఉన్నారని అర్థం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దీపం పెడతావో, దీపం పెట్టినప్పుడు నీ మణిపూరక చక్రానికి యాక్టివేషన్ పొందుతుంది. ఆ చుట్టూ ఉండే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది కదమ్మా మనకు. ఏదైతే ఆక్సిజన్ లేకపోతే దీపం వెలగదు అంటారు కదమ్మా. అలా ఎప్పుడైతే నీకు సైన్స్ పరంగా దీపం వెలిగిందో చుట్టూ ఉండే నెగిటివిటీ మన ఇంట్లో దగ్గరికి కూడా రాదు, గడప దాటి లోపలికి రాదు.
ఎప్పుడు నిరంతరము గుడిలో కానీ మన ఇంట్లల్లో కానీ అఖండ దీపం ఉండే ఇండ్లల్లో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఒక ఎనర్జీ ఉండటానికి దీపమే కారణము. ఇప్పుడు ఈ 2 కళ్ళతో ఒక దీపాన్ని చూడండి, 2 దీపాలు పెట్టండి అన్నారు. దాని అంతరార్థం 2 కళ్ళతో దీపాలను చూడాలి. ఇలా కనీసం 10 నిమిషాలు 10 సెకండ్స్ కంటి రోగాలు రావు తెలుసా. ఆవు నెయ్యి దీపంతో 2 కళ్ళతో 2 దీపాలను చూస్తూ ఉంటే కంటి దోషాలు వచ్చి పొరలు కూడా రావుతా నాన్న. ఓహో. కంటి దోషాలన్నీ నువ్వుల నూనెతో దీపం పెడితేనేమో మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. శని దోషాలు మన ఇంట్లోకి రావు. అందుకనే బాడీని మసాజ్ చేసుకునేటప్పుడు నువ్వుల నూనెతో మసాజ్ చేస్తారు. మనకి మసాజ్ చేయించుకొని వచ్చి స్ట్రీమ్లో కూర్చుంటాం. అంటే బాడీలో ఉన్నటువంటి శని మొత్తం వెళ్ళిపోతుంది నీకు. అందుకే దీపావళి పండుగ రోజున స్పెషల్గా నువ్వుల నూనె తలంటుకుంటాము. నువ్వుల నూనెతోటే బాడీ మసాజ్ చేసుకొని స్నానం చేస్తాం ఆ రోజు. అమావాస్య నాడు ఎవరన్నా నువ్వుల నూనె పెట్టుకుంటారా? నువ్వుల నూనె పెట్టుకోమని శాస్త్రం చెప్పింది కదా. కాబట్టి అంతరార్థం ఏమిటంటే దీపం అనే దానికి ఒక గొప్ప వెలుగుంది. అది నీ జీవితంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే దీపపు కాంతులు మన ఇంట్లో ఉంటాయో నెగిటివిటీ అంతా పోతుంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నాకు తెలిసి మీరు గుడికెళ్ళి మీ పేరుతో మీ ఫ్యామిలీ పెద్దవాళ్ల పేరు గోత్రము చెప్పి పూజ చేసుకోకండి. గుడికి వెళ్ళొచ్చు, దేవుడికి దండం పెట్టుకోవచ్చు, తీర్థయాత్రలు చేయకూడదు. తీర్థయాత్రలు చేయకూడదు అన్న వేరే ప్లేస్కి వెళ్ళకూడదు అని ఏదన్నా రూల్ ఉందో ఏమో మనకు తెలియదు. కానీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టాలని నాన్న. ఎప్పుడు దీపం వెలుగుతున్న ఇంట్లో ఏ నెగటివిటీ మీకు రాదు. ఎందుకంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఆ ఇంటికి యజమానిగా ఉండొచ్చు, ఆర్థికమైన హెల్ప్ చేసే మనిషి అయి ఉండొచ్చు. ఆయన లేకపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆ వ్యక్తి ద్వారా వీళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భరించాలి, ఈ నెగిటివిటీని భరించాలి. ఇంకా ఎక్కువ నెగిటివిటీ వీళ్ళ మీద ఒత్తిడి కలిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే దీపం పెడతారో మీ ఇంట్లో, ఎప్పుడైతే దీపం పెడతారో ఏదో రకంగా మీకు సహాయ సహకారాలు అంది ఆ ఫ్యామిలీకి బాగుంటుంది. అంటే ఆయన ఏదో ఎఫ్డీ చేసి ఉంటాడు, ఆ ఎఫ్డీ వచ్చి ఏదో నడిచిపోతుంది. లేకపోతే ఆయన ఏదో సేవింగ్ చేసి ఉంటాడు, ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు, అట్లా మీకు ఏదో కలిసి వస్తుంది. ఖచ్చితంగా దీపం పెట్టాలి. దీపం అనేది ఒక మనిషి యొక్క ఆత్మకు సంకేతకంగా మనం అనుకున్నట్టయితే కనుక ఆయన ఆత్మను రోజు దీపంలో చూడండి, దీపం పెట్టి ఆ ఆత్మను దర్శించుకోండి. అయినా థ్యాంక్ యూ, నీ వల్ల ఈ కుటుంబం ఇంత పెద్దవాళ్ళమైనాము, ఇంత మంచి వాళ్ళమైనాము, మీకు కృతజ్ఞతలని ఆ దీపాన్ని చూసి ఆ ఆత్మను రోజు గుర్తు తెచ్చుకోండి. ఆ ఆత్మ ఎంత సంతోషిస్తుంది. కాబట్టి దీపం పెట్టి ఆ ఆత్మను దర్శించుకోండి అనేదే నాకు తెలిసినటువంటి సిద్ధాంతము. ఈ విశ్వంలోని విశ్వరహస్యం కూడా అదే. దీపం అనేది ఆత్మ, ఆ ఆత్మనే వెలుగుతూ పోతుంటుంది. ఖచ్చితంగా దీపం పెట్టాలి అంతే. ఈ దోషాలనేవి లేవే, భయపెట్టారు మనని. కొన్ని మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలతో, రిజిడిటీ మెంటాలిటీతో బతకగలిగే మనుషులుగా మనం తయారు చేశాయి కొన్ని మూఢ విశ్వాసాలే అవి. అంతకంటే ఎక్కువ సైన్స్ పరంగా ఎక్కడ కూడా దీపం పెట్టిన ఫ్యామిలీలలో చెడు జరిగిందే ఉండదు కదా. ప్రశాంతత ఇంకా ఇంకా గొప్ప. అంటే చనిపోయిన ఇంట్లో దీపం పెట్టినంటే ఆ నెగిటివిటీని తొందరగా తీసేసుకోమని భగవంతుడిని ప్రార్థించుకున్నట్టు లెక్క. కాబట్టి చక్కగా దీపం పెట్టండి, ఏం పర్వాలేదు. ఇంకా 2 పూటలు పెడితే ఇంకా మంచిది. లేదా గుమ్మం ముందు పెట్టుకొని వాళ్ళని తలుచుకొని సంవత్సరం అంతా గుమ్మం ముందు దీపం పెట్టేది తులసికోట దగ్గర ఇంకా మంచిది. నెగిటివిటీ మీ ఇంట్లో కూడా రాదు. తప్పనిసరిగా దీపం పెట్టుకోవాల్సిందే. ఇది ప్రత్యేకంగా చూసిన వాళ్ళైనా కానీ అర్థం చేసుకోండి, చూడని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. టెక్నాలజీ మారిపోయింది, సమాజం మారిపోయింది. కాబట్టి దీపం పెట్టుకోవడం అనేది సహజమైన ప్రవృత్తి మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యం. ఆలయాలకు కూడా వెళ్ళొచ్చామా? ఆలయాలకు వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంటి పేరుతో అర్చన చేసుకోరంట. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ విశ్వాసాల నమ్మకాలను చెడగొట్టుకోండి అని మనం చెప్పడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళ విశ్వాసాలతో వాళ్ళ జీవితం గడుస్తుంది. మనం ఇలాగే ఉండండి అని రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. కానీ దీపం పెట్టడం అనేది రూలు. ఎందుకంటే అది విశ్వ చైతన్య శక్తితో మమేకం కలుగుతుంది, మీ ఇంట్లో నెగిటివిటీ పోతుంది. అది సైన్స్ కాబట్టి నేను ఇంత ఓపెన్ గా ఇంత ధైర్యంగా చెప్తున్నాను. అంతే. నమ్మకాలు విశ్వాసాలు వాళ్ళ ఇష్టం. గుడికి వెళ్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళినా ఇంకా మంచిది. ఆ గుడిలో ఉండే మట్టి, ఆ ప్రదేశ ప్రాంతంలో ఉండే ఎనర్జీ లెవెల్స్ మీకు పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మీ మనసులో ఒక వాళ్ళని మర్చిపోయి ఇంకో కొత్త ఆలోచనలు వస్తాయి. జీవితానికి కొత్త మార్గం మనకు సృష్టిస్తుంది ఈ విశ్వం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.